ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున భూభారతికి సంబంధించిన నియమాలు కూడా విడుదల చేసి భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. భూభారతికి సంబంధించి ఏవైతే ముఖ్య అంశాలు ఉన్నాయో అవి ఏంటంటే, ఇంతకుముందు ఉన్న సిస్టంలో మనకు ఎప్పుడైతే మనం సవరణ చేస్తామో రికార్డ్ ఆఫ్ రైట్స్ దాంట్లో నోటీస్ ఇవ్వడం అన్నది మ్యాండేటరీగా ఉండేది కాదు. ఇప్పుడు ఏ సవరణ చేయాలన్నా కూడా ఏది మార్చాలన్నా కూడా ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా నోటీస్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజుల టైం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా అబ్జెక్షన్స్ వస్తే పార్టీస్ అందరికీ కూడా హియరింగ్ పెట్టి ఒక స్పీకింగ్ ఆర్డర్ అన్నది తహసీల్దార్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చేయడం వల్ల ఏంటంటే తప్పులు జరగకుండా ఉంటాయి. ఇంతకుముందు కొంతమంది రైతులు వచ్చి కంప్లైంట్ చెప్పేవారు, మాకు తెలియకుండానే మా పేరు మార్చారని. కానీ ఇప్పుడు ఈ నోటీస్ సిస్టమ్, ఫీల్డ్ ఎంక్వైరీ సిస్టమ్ మరియు హియరింగ్ అన్నది కంపల్సరీ చేయడం వల్ల ఇటువంటి తప్పులు అన్నవి జరగకుండా ఉంటాయి. దాంతోపాటు ఒకవేళ తహసీల్దార్ పాస్ చేసిన ఆర్డర్ మీద ఏదైనా అసంతృప్తి ఉంటే అప్పీల్ సిస్టమ్ కూడా